మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా
నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి మేషరాశి తులారాశి వారికి రాబోయే 6 నెలలలో వివాహ యోగము, ఉద్యోగ యోగము, ధన యోగము ఏర్పడబోతున్నది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఇది మీరు నమ్మాలి. మీ యొక్క గోల్డెన్ టైమ్ స్టార్ట్స్ నౌ, ఇది ఖచ్చితము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గడిచిన రోజులు మీ అంత దురదృష్టము పాపం ఎవరికీ లేదు. 9వ భావంలో గురువు ఉన్నప్పటికీ కూడా మీకు యోగించలేదు. ఎందుకు? ఈ వీడియో చూడండి, నేను చెప్తాను. సో తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2024 ఆగస్టు నుండి కూడా చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. అది 1, 2, 3 అని కాదు. అది ప్రదేశ మార్పుల, స్థానచలనాల, భార్యాభర్తలలో గొడవల, లేదా ఆస్తి తగాదాల, అనారోగ్య సమస్యల, కాలుకో చేతికో దెబ్బ తాకడమా, ఏలు విరగడమా, ఆ విరిగిందే వేరు, కానీ 6 నెలలు బాధపడడం, మనపై ఏమైనా చెడుగా చిత్రీకరించడం కానీ, తోటి ఉద్యోగులు డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు కావచ్చును, మనశ్శాంతి లేకపోవడం కానీ, లేదా ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవ్వడం కానీ, మంచి ఏమోదే చెడు ఏర్పడడం కానీ, ఇలాంటివి. సో ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభించబోతున్నది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాల ద్వారా మంచి లాభాలు రాబోతున్నాయి. ఆదాయ వృద్ధి కనిపిస్తుంది. నిలిచిపోయినటువంటి ధనము చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణ యోగం ఏర్పడబోతూ ఉన్నది. భూమి, ఇల్లు, వాహన సంబంధించిన శుభవార్తలు వినవచ్చును. పెట్టుబడుల విషయంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ యత్నాలు చేస్తున్న వారికి అనుకూల కాలం అని చెప్పుకోవచ్చును. దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం పెరగబోతున్నది. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానము విషయంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చును. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చును. మీరు చేసినటువంటి పనులకు ప్రశంసలు అందుతున్నాయి. ఎందుకంటే 2017లో కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి. 17, 18లో కూడా 16, 17, 18 కానీ 17, 18 కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. 1, 2 అని కాదు. సో మీరు ఎందుకంటే అందరితో ప్రేమగా మాట్లాడతారు, అందరూ కావాలనుకుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కాకుంటే ఏమిటంటే కొంత ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం తట్టుకోలేదు. చట్టం, న్యాయం, ధర్మం అనేటువంటి వ్యక్తులు. సో ఇతరుల మాటలను వెంటనే నమ్మడం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఇక స్నేహితులు లేదా బంధువులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో 2022లో కూడా 22, 23లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనీ లాస్ కానీ, ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోవడం కానీ, 25లో, 22, 23లో
విలాసవంతమైనటువంటి వస్తువులపై అధికమైనటువంటి ఖర్చులు చేయవద్దు. రాబోయే 6 నెలలలో ఆర్థిక నిర్ణయాలలో తొందరపడవద్దు. నడుము, కిడ్నీలు, చర్మ సంబంధిత సమస్యలపై శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల అలసట పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఒకే విషయంపై ఎక్కువసేపు ఆలోచించడం ద్వారా కొన్ని అవకాశాలు మీకు మిస్ అవుతాయి, ఆలస్యమవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని కొలవండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్ర సాధన చేయండి. స్త్రీలకు వస్త్రదానం కానీ, కుంకుమను కానీ, తాంబూలను కానీ సమర్పించే ప్రయత్నం చేయండి. 6 నెలలలో రాబోయే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 6 నెలలలో వివాహము, భాగస్వామ్య లేదా ఆర్థిక రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. సరే, బాగున్నాయి అంటున్నారు గురువుగారు, నాకు బాగాలేదు అనుకునేటువంటి వారు తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత నేను ఒకటే విషయం చెప్తున్నాను. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో మార్పు అనేటువంటిది మొదలవుతుంది. చిమ్మని చీకటిలో ఉన్నటువంటి మీకు, గాఢాంధకారమైనటువంటి మీ జీవితానికి నేను ఒక వెలుతురు రూపకంగా మీ జీవితంలో నేను ఒక వెలుగును నేను ప్రసాదిస్తాను. అది నేను కాదు, అమ్మవారు చెప్తున్నటువంటి మాటగా స్వీకరించండి. ఇలాంటి సమస్య ఉన్నా నాకు కాంటాక్ట్ కండి. నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్.